హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి, వీటిలో సరికానిది అడిగాడు. కేసీఆర్ 2003 మార్చి 27న ఢిల్లీకి 1000 కార్ల యాత్ర చేపట్టాడు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరెన్ ఆహ్వానం మేరకు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ర్యాలీ అనంతరం రామ్లీలా మైదానం ఢిల్లీలో జరిగిన సభలో రామ్ విలాస్ పాశ్వాన్ తెలంగాణకు మద్దతు పలికారు. 1000 కార్ల యాత్ర గురించి వి ప్రకాష్ టీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రయాణం అనే పుస్తకంలో వివరించాడు. వీటిలో సరికాంది ఏది అన్నాడు. సరికాంది కనుక చూస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరెన్ ఆహ్వానం మేరకు ఈ యాత్ర చేపట్టడం జరిగింది అనేది సరికాంది. నెక్స్ట్, టీఆర్ఎస్ 2వ వార్షికోత్సవ సభ చూడండి. టీఆర్ఎస్ 2వ వార్షికోత్సవ సభ గురించి సరికాంది గుర్తించండి. ఈ సభను వరంగల్ జైత్రయాత్రగా పిలుస్తారు. ఈ సభకు కేసీఆర్ సైకిల్పై వచ్చారు. 15 లక్షల మంది ప్రజలు హాజరు కావడంతో మాజీ ప్రధానమంత్రి దేవగౌడ ఈ సభను దేశంలో అతిపెద్ద సభగా వర్ణించారు. ఈ సభ 2002 ఏప్రిల్ 27న హన్మకొండలో జరిగింది. వీటిలో సరికాంది అన్నాడు ఫ్రెండ్స్. సరికాంది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరికాంది కనుక చూస్తే డి స్టేట్మెంట్, ఈ సభ 2002 ఏప్రిల్ 27న హన్మకొండలో జరిగింది అనేది సరికాంది. నెక్స్ట్, జలసాధన ఉద్యమంలో భాగంగా చూడండి. జలసాధన ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ఏ పాదయాత్రలు నిర్వహించారు. చూడండి, ఏ పాదయాత్రను కేసీఆర్ జలసాధన ఉద్యమంలో భాగంగా నిర్వహించారు అని అడిగాడు. ఆన్సర్, రాజోలి బండ నీరు తరలింపు గురించి అలంపూర్ నుంచి గద్వాల వరకు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కోసం కోదాడ నుంచి హలియా వరకు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. ఉద్యమకారులు ఉద్యమ ప్రదేశాలు చూడండి. ఈవైపు బన్వరీలాల్ పురోహిత్, బాబులాల్ తివారీ, కేసీఆర్, అజిత్ సింగ్. చూడండి, ఉద్యమకారులు ఉద్యమ ప్రదేశాలనిచ్చి జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, 2003 సెప్టెంబర్ 9న కొత్త రాష్ట్రాల కోసం చూడండి ఫ్రెండ్స్, 2003 సెప్టెంబర్ 9న కొత్త రాష్ట్రాల కోసం జాతీయ ఫ్రంట్ ఏర్పడింది. దీనికి కన్వీనర్ ఎవరు? ఆన్సర్, కేసీఆర్. నెక్స్ట్, 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కింది ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంది? చూడండి, 2004 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంది? ఆన్సర్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్. నెక్స్ట్, 2004లో కేసీఆర్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు? చూడండి, 2004లో కేసీఆర్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు ఫ్రెండ్స్? గెలిచారు అనేది ప్రశ్న. ఆన్సర్, సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ లోక్సభ. నెక్స్ట్, 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసి గెలిచిన స్థానాల గురించి సరైన వాక్యం తెలపండి. చూడండి, 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసి గెలిచిన స్థానాల గురించి సరైన వాక్యం ఏది? ఆన్సర్, 42 శాసనసభ, 6 లోక్సభ స్థానాల్లో పోటీ, 26 శాసనసభ, 5 లోక్సభ స్థానాల్లో గెలుపు. నెక్స్ట్, 2004 యూపీఏ కేంద్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత 2004 యూపీఏ కేంద్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన మంత్రి పదవుల్లో సరికాంది తెలపండి. ఇక్కడ సరికాంది అన్నాడు. ఇక్కడ చూస్తే కేసీఆర్కు మొదట కార్మిక శాఖ మంత్రి, తర్వాత ఓడరేవుల మంత్రిత్వ శాఖ, ఆలె నరేంద్రకు వ్యవసాయ శాఖ మంత్రి, కేసీఆర్కు రవాణా శాఖ మంత్రి. నెక్స్ట్, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూడండి, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన మంత్రులుగా నియమించబడిన వారిని తెలపండి. ఆన్సర్, డాక్టర్ జి విజయరామారావు, టి హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి. నెక్స్ట్, తెలంగాణపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకొనుటకు విస్తృత స్థాయిలో అంగీకారం
పార్టీల సంప్రదింపులకు 2005లో ఏర్పాటు చేసిన కమిటీ. చూడండి, 2005లో ఏర్పాటు చేసిన కమిటీ అడిగాడు. ఆన్సర్ ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ 2005 సెప్టెంబర్ 10. చూడండి, 2005 సెప్టెంబర్ 10న జరిగిన జన జాగరణ సేన గురించి సరికాని వాక్యం అడిగాడు. సరికాని వాక్యం చూస్తే తెలంగాణలోని ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులకు తెలంగాణ ఉద్యమంపై అవగాహన కార్యక్రమం. నెక్స్ట్ 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కింది పార్టీలతో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా అవతరించింది. చూడండి, ఏ పార్టీలతో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా అవతరించింది 2009 ఎన్నికల్లో? ఆన్సర్ సిపిఐ, సిపిఎం, టీడీపీ. నెక్స్ట్ 2009 ఎన్నికల్లో చూడండి ఫ్రెండ్స్, 2009 ఎన్నికల్లో వివిధ రకాల పార్టీల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది ఆన్సర్ సిపిఐఎం తెలంగాణకు మద్దతు ఇస్తామనేది సరికాంది. నెక్స్ట్ దేవేందర్ గౌడ్ ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పార్టీని ఏ పార్టీలో విలీనం చేశారు? చూడండి, దేవేందర్ గౌడ్ ఏర్పాటు చేసిన పార్టీని ఏ పార్టీలో విలీనం చేశాడు? ఆన్సర్ ప్రజారాజ్యంలో. నెక్స్ట్ కింది వాటిలో హైదరాబాద్ ఫ్రీ జోన్ విధానానికి దారి తీసిన నిబంధన సంఖ్య ఎంత? చూడండి, హైదరాబాద్ ఫ్రీ జోన్ విధానానికి దారి తీసిన పేరా ఆర్ నిబంధన సంఖ్య ఎంత? ఆన్సర్ 14F. నెక్స్ట్ 2009 అక్టోబర్ 21న చూడండి, 2009 అక్టోబర్ 21న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదించినది ఏ సభలో? చూడండి, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదించినది ఉద్యోగుల గర్జన సభ సిద్దిపేటలో. నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ చూడండి 1, 2, 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. వీటిలో సరైన వాక్యాలను 14F ప్రకారం హైదరాబాద్లో పనిచేసే పోలీస్ వ్యవస్థ ఫ్రీ జోన్గా పరిగణించబడుతుంది. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చిన పోలీసులకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్ అని తీర్పిచ్చింది. వీటిలో సరైనవి ఏవి అన్నారు? ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ 2009 నవంబర్ 21న చూడండి, నవంబర్ 21న 2009 నవంబర్ 21న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సంఘాలన్నీ కలిసి విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. దీనికి చైర్మన్ ఎవరు? ఆన్సర్ పిడమర్తి రవి. నెక్స్ట్ కింది వాటిలో సరికాంది గుర్తించండి. చూడండి, సరికాని స్టేట్మెంట్ అడిగాడు. ఇక్కడ 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. నిరాహార దీక్ష కోసం సిద్దిపేట దగ్గర రంగనాథపల్లికి వెళ్లే దారిలో కరీంనగర్లోని అల్గునూరు వద్ద కేసీఆర్ అరెస్ట్ చేసి వరంగల్లోని సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీకాంత్ చారి అనే టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చూడండి, ఇక్కడ సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే కేసీఆర్ అరెస్ట్ చేసి వరంగల్లోని సెంట్రల్ జైలుకు తరలించారనేది సరికాంది. నెక్స్ట్ 2009 డిసెంబర్ 9న చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారని ప్రకటించినప్పుడు ఆయన ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నారు? ఆన్సర్ హోంశాఖ మంత్రి. నెక్స్ట్ తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ. చూడండి, ఇక్కడ తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ గురించి కమిటీ గురించి సరికాంతి అడిగాడు. ఇక్కడ చూస్తే టీజేఏసీలో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన పార్టీ బీజేపీ. నెక్స్ట్ ఇక్కడ జతపరచమన్నాడు. చూడండి ఫ్రెండ్స్, జతపరచమన్నాడు. టీజేఏసీ భాగస్వామ్య సంస్థలు స్థాపకులు. తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీఎన్జిఓ అసోసియేషన్, డాక్టర్స్ జేఏసీ, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్. వీటిని జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ రోషయ్య కమిటీ. నెక్స్ట్ తెలంగాణ ఏర్పడితే మనం హైదరాబాద్లో విదేశీలం అవుతాం అని పేర్కొన్నవాడు ఎవరు? చూడండి, తెలంగాణ ఏర్పడితే మనం హైదరాబాద్లో విదేశీలం అవుతామని పేర్కొన్నవారు. ఆన్సర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నెక్స్ట్ తెలంగాణ అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి హాజరైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 2010 జూలై 31న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఆన్సర్ ఎండెల లక్ష్మీనారాయణ. నెక్స్ట్ మానుకోట సంఘటన కింది ఎవరి పర్యటనలో భాగంగా జరిగింది? చూడండి, మానుకోట సంఘటన ఎవరి పర్యటన సందర్భంగా జరిగింది? ఆన్సర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? ఆన్సర్ నాయిని నరసింహారెడ్డి. నెక్స్ట్ కింది వాటిని వరుస క్రమంలో గుర్తించండి, సరైన క్రమంలో గుర్తించండి. ప్రజాగర్జన, టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట కార్యక్రమం, తెలంగాణ జలసాధన ఉద్యమం, తెలంగాణ గర్జన సభ. వీటిని వరుస క్రమం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమంలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.